ఐసీసీ టీ20 ప్రపంచ కప్ నుండి బంగ్లాదేశ్ జట్టు వైదొలగాల్సి రావడం వల్ల ఎదురైన తీవ్ర విమర్శల నుండి మీడియా మరియు ప్రజల దృష్టిని మళ్లించడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మరోసారి తమ పాత వ్యూహాన్ని అమల్లోకి తెచ్చింది. శనివారం జరిగిన సుదీర్ఘ బోర్డు సమావేశం అనంతరం స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ను మళ్లీ జాతీయ జట్టులోకి తీసుకురావాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. వాస్తవానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న రాజకీయ నిర్ణయాల వల్ల ప్రపంచ కప్లో ఆడే అవకాశాన్ని ఆ దేశం కోల్పోయింది. ఈ వైఫల్యంపై సమాధానం చెప్పలేక బోర్డు కావాలనే షకీబ్ పేరును తెరపైకి తెచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో నజ్ముల్ హసన్ హయాంలో కూడా షకీబ్ పేరును కేవలం మీడియాను ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే వాడేవారని, అంతర్గతంగా పరిస్థితులు భిన్నంగా ఉండేవని కొందరు క్రీడాకారులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ప్రస్తుత బోర్డు ప్రెసిడెంట్ ఫరూక్ అహ్మద్ కూడా షకీబ్ రీ ఎంట్రీపై సానుకూల వ్యాఖ్యలు చేసినా తుది నిర్ణయం ప్రభుత్వం చేతిలోనే ఉందని స్పష్టం చేశారు. అవామీ లీగ్ ప్రభుత్వంతో షకీబ్కు ఉన్న రాజకీయ అనుబంధం కారణంగా ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం అతనిపై ఆంక్షలు విధించింది. అయితే ఈ వివాదాలన్నింటినీ పక్కన పెట్టి కేవలం వార్తలో నిలవడానికి మరియు బోర్డుపై ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి షకీబ్ పునరాగమనం అనే అంశాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. షకీబ్ కూడా స్వయంగా ఈ విషయంలో బోర్డు చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తం చేశాడు. తన స్టార్ ఇమేజ్ను వాడుకోవడానికి ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆయన గతంలోనే వ్యాఖ్యానించాడు. మరోవైపు బంగ్లాదేశ్ రాజకీయాల్లో త్వరలో జరగబోయే మార్పులను దృష్టిలో ఉంచుకుని కూడా బీసీబీ పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరి 12న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడితే షకీబ్పై ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉందని బోర్డు అంచనా వేస్తోంది. ఒకవేళ కొత్త ప్రభుత్వ హయాంలో షకీబ్ తిరిగొస్తే ఆ క్రెడిట్ను తామే తీసుకోవాలని బీసీబీ ఇప్పటి నుండే రంగం సిద్ధం చేసుకుంటోంది. సమావేశంలో ఒక డైరెక్టర్ షకీబ్ ఆసక్తిని ప్రస్తావించడం, దానికి బోర్డు ఏకగ్రీవంగా మద్దతు తెలపడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. అయితే ప్రభుత్వం నుండి ఎలాంటి స్పష్టమైన హామీ లేకుండానే బోర్డు ప్రకటన చేయడం గమనార్హం. ఐసీసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలాంటి న్యాయపరమైన చర్యలకు వెళ్లడం లేదని బోర్డు స్పష్టం చేయడంతో బంగ్లాదేశ్కు ప్రపంచ కప్ కల ముగిసినట్లు అయింది. ఇప్పుడు కేవలం ప్రజల ఆగ్రహం నుండి తప్పించుకోవడానికి షకీబ్ అంశాన్ని హైలైట్ చేస్తూ కాలయాపన చేస్తుంది. ఫిట్నెస్ మరియు సెలక్షన్ నిబంధనలకు లోబడి షకీబ్ అందుబాటులో ఉంటే భవిష్యత్తులో ఖచ్చితంగా జట్టులోకి తీసుకుంటామని బోర్డు ప్రతినిధులు చెబుతున్నప్పటికీ ఇది కేవలం రాజకీయ మలుపుల మీద ఆధారపడి ఉంది. ప్రపంచ కప్ కోల్పోయిన బాధలో ఉన్న క్రీడా అభిమానులను మభ్యపెట్టడానికి బీసీబీ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి. మొత్తానికి ప్రపంచ కప్ వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి షకీబ్ అల్ హసన్ పేరును ఒక డిస్ట్రాక్షన్గా వాడుకోవడమే ప్రస్తుత బీసీబీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.